అందరికి నమస్తే. రేవంత్ రెడ్డి బీజేపీని కన్ఫ్యూజ్ చేసి పడేసిండ్రు. బీజేపీలో ఉన్న నేతలు రేవంత్ రెడ్డి విషయంలో మోస్ట్ కన్ఫ్యూజ్ అయిపోయినారు. రేవంత్ రెడ్డిని విమర్శించాలన్నా వద్దా, ఈ విషయం పైన బీజేపీ ఎటు తేల్చుకోలేకపోతుంది. రాష్ట్ర బీజేపీ దానిలో ఒక్కొక్కరు ఒక మాట మాట్లాడుతున్నారు. కరీంనగర్ ఎంపీ అండ్ సహాయ మంత్రి హోం బండి సంజయ్ గారేమో రేవంత్ రెడ్డిని పొగుడుతూ ఉన్నారు. ఈటెల రాజేందర్ గారేమో వ్యతిరేకిస్తూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారు ఎటు కాకుండా ఉన్నారు. అటు పొగడుతలే, ఇట్లా విమర్శిస్తలే. ఎందుకు ఆ కన్ఫ్యూజన్ వచ్చిందో తెలియదు. ఎక్కడైనా సరే ఒక అధికార పార్టీకి మనం ప్రతిపక్షమో లేకపోతే మనం ఆల్టర్నేట్ అనుకున్నప్పుడు ఆ పార్టీ నుంచి ఆ రేంజ్లో విమర్శలు ఉంటాయి. కానీ బీజేపీ నుంచి అది లేదు. బీజేపీని ప్రశ్నించడంలో ఒకరిద్దరు మాత్రమే క్లారిటీతో ఉన్నారు. ఎవరు వాళ్ళంటే మహేశ్వర్ రెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే, తర్వాత ఈటెల రాజేందర్. వీళ్ళిద్దరూ అసలు బీజేపీ కాదు. వాళ్ళిద్దరు బీజేపీ ఒరిజినల్ కాదు. ఈటెల రాజేందర్ మనకు తెలుసు. మహేశ్వర్ రెడ్డి గారు జస్ట్ ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి పోయినరు, ఎమ్మెల్యే అయినరు, తర్వాత శాసనసభాపక్ష నేత అయినరు. ఆయన రోజు ప్రెస్ మీట్ పెడుతున్నారు చాలా రోజుల నుంచి. లోక్సభ ఎలక్షన్స్ ముందు నుంచి రేవంత్ రెడ్డి మీద అవినీతి ఆరోపణలు, ఆర్ఆర్ ట్యాక్స్ అని అవన్నీ కూడా బయటికి చెప్పింది మహేశ్వర్ రెడ్డి గారే. ఈటెల రాజేందర్ గారు అయితే అసలు స్కీమ్స్ ఏంది, మీ కథలు ఏంది, మీ స్కీమ్స్ అసలు అమలు అయ్యేటివా పోయేటివా, అసలు దోషిగా నిలబడ్డారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి 7 నెలలకే ఇంత అవినీతి మూటగట్టుకున్న సర్కార్ ఏదైనా ఉందని అది కాంగ్రెస్ సర్కార్ అని ఓపెన్గా మాట్లాడుతున్నారు. బండి సంజయ్ గారేమో పొగుడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డిని. ఇప్పటిదాకా ఒక్క మాట కూడా అనలేదు. ఇంకొక మాట అన్నారు, ఎలక్షన్ వరకే రాజకీయాలు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కేవలం అభివృద్ధి మీద మాత్రమే ఉంటుందని ఒక సెంటెన్స్ చేసి వదిలేసిండ్రు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి మీద ఒక్క మాట మాట్లాడలేదు. మొన్న సిరిసిల్ల పోయినప్పుడు స్వేచ్ఛ వచ్చిందని మాట్లాడి, తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడే స్వేచ్ఛ అనిపించింది నాకు, ఇంతకుముందు ఇంత స్వేచ్ఛ లేదు అన్నారు. నిజానికి సిరిసిల్లకు చాలాసార్లు పోయినారు బండి సంజయ్ గారు. అక్కడ ఎలక్షన్స్, అక్కడ ఏదో లోకల్ ఎలక్షన్స్, రైతు సంఘం సంబంధించిన ఎలక్షన్స్ జరిగితే కూడా అక్కడనే ప్రచారం చేసినారు చాలా రోజులు. సరే, ఎనీవే ఏమైనా ఉండని, కానీ బండి సంజయ్ గారు అట్లా మాట్లాడుతున్నారు, కిషన్ రెడ్డి ఇట్లా మాట్లాడుతున్నారు. అసలు ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద బీజేపీ స్టాండ్ ఏంది? వీళ్ళు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారో నాకు అర్థమైతే లేదు. ఒక రీజన్ మాత్రం బయటికి కనిపిస్తుంది. ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మోడీ దగ్గరగా కనబడుతున్నారు అనే చర్చ ఒకటి నడుస్తుంది రాజకీయాల్లో. మోడీ ఇక్కడికి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి పెద్దన్న అనడం కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయినప్పుడు కలిసిన విధానం కానీ, మోడీని కానీ అమిత్ షాను కలిసిన విధానం కానీ, తర్వాత రేవంత్ రెడ్డి కూడా ఒక్క మాట మాట్లాడతలేరు. ఎక్కడ రేవంత్ రెడ్డి కూడా బీజేపీని ఎక్కడ విమర్శిస్తలేరు. చూడండి, గమనించండి, ఒక్క మాట కూడా అనట్లేదు. మరి రాష్ట్రానికి రావాల్సినవి రావాలన్నా రావద్దా అసలు ఏమీ లేదు, లెక్కలేదు, పత్రం లేదు. రాష్ట్ర విభజన విషయంలో, సమస్యల విషయంలో కూడా కేంద్రాన్ని ఒక మాట కూడా అనలేని సిచ్యువేషన్లో ప్రస్తుతం కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటలేరు, వీళ్ళు ఏమంటారు, ఒరిజినల్ బీజేపీ వాళ్ళు ఏమంటలేరు. మధ్యలో వచ్చిన వాళ్ళు మాత్రమే, వీళ్ళు మాత్రమే మొత్తుకుంటున్నారు. ఎందుకు, ఏం జరిగింది, ఎందుకు ఆ కన్ఫ్యూజన్? ఢిల్లీ నుంచి ఇక్కడ ఉన్న ఒరిజినల్ బీజేపీకి సంకేతాలు ఏమైనా ఉన్నాయా? ఏం సంకేతాలు ఉన్నాయి? ఉంటే ఒకవేళ ఆ సంకేతాలు ఏదో వీళ్ళకి తెలియదా? వీళ్ళిద్దరు మాత్రం ఎందుకు మాట్లాడుతున్నారు? మహేశ్వర్ రెడ్డి, ఈటెల రాజేందర్ మాత్రమే విమర్శలు చేస్తున్నారు. తిట్టడం అంటే ఎవరు తిట్టకూడదు, విమర్శలు, ప్రభుత్వంలోని తప్పులు చెప్పడం. ఈ మధ్య మనం చూసినాం కదా, నిరుద్యోగుల ఇష్యూ వచ్చింది తెర మీదకి. నిరుద్యోగుల ఇష్యూలో కూడా నాకు తెలిసి ఈటెల రాజేందర్ ఏదో మాట్లాడినట్టున్నాడు. మద్దతు అని కాదు కానీ ఆ పిల్లలను కొద్దిగా చూడండి అని. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. కిషన్ రెడ్డి పార్టీ విస్తృత సమావేశం పెట్టినా కనీసం నిరుద్యోగుల విషయం మీద ఒక తీర్మానం కూడా చేయలేకపోయింది బీజేపీ. బండి సంజయ్ గారిని కరీంనగర్ పోయి కలిసిండ్రు నిరుద్యోగులు. ఇక్కడ నుంచి కారు తీసుకొని పోయి కరీంనగర్లో కలిసేసి వస్తే మరి బండి సంజయ్ గారు ఏమైందో తెలియదు, రాలేదు ముందుకు. అంటే ప్రోటోకాల్ ఇష్యూగా, నేను ప్రెసిడెంట్ కాదు కాబట్టి నేను చేయకూడదు, నేను చేస్తే ప్రెసిడెంట్ ఫీల్ అవుతారని నేను రాలేదా, వేరే రీజన్స్ ఉన్నాయో తెలియదు. కానీ ఎందుకో ఒరిజినల్ బీజేపీ వాళ్ళు రేవంత్ రెడ్డి విషయంలో చాలా స్మూత్గా వ్యవహరిస్తున్నారు. బయట నుంచి వచ్చిన బీజేపీ వాళ్ళు మాత్రం రేవంత్ రెడ్డి తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి బీజేపీ వాళ్ళని ఒక్క మాట అనట్లేదు, కిషన్ రెడ్డి ఒక మాట కూడా మాట్లాడలే. కిషన్ రెడ్డి ఒక్క మాట అంటలేడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత. బండి సంజయ్ లాగానే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. సేమ్ మోడీ, అమిత్ షా విషయంలో కూడా కేంద్రాన్ని కూడా కనీసం ఒక విమర్శ కూడా చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకో తెలియదు, బట్ ఇది ఎందుకో ఒక తికమక, ఒక కన్ఫ్యూజన్, ఎటు తేల్చుకోలేకపోతున్నారా? ప్రభుత్వం చేసే పనులు బాగున్నాయనే ఉద్దేశంతో బీజేపీ ఉందా? స్కీములు అమలేకపోయినా పర్వాలేదని బీజేపీ అనుకుంటుందా? లేకపోతే
మిగతా నిర్ణయాలు భూములు అమ్మాలనో లేకపోతే ఇట్లాంటి విషయాల్లో కూడా బీజేపీ ప్రభుత్వం ఇక్కడున్న బీజేపీ వాళ్ళు సంతృప్తిగా ఉన్నారా, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బీజేపీ స్టాండ్ అయింది అనే విషయం మాత్రం ఇప్పటిదాకా క్లారిటీ రాలేదు. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.